presented by Dabur Vatika Shampoo. Solo ga aina super zabardast judgment iche Nag Babu garu. So please welcome the one and only Tower Star Nag Babu sir. వేరే గెటప్స్ తో రెడీగా ఉన్నారు ఎందుకంటే మన ఇవాళ థీమ్ గెటప్ థీమ్ ఫిజిక్యా మొదటి రోజు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూ లో ఇప్పుడు మన చంటి లెట్స్ కాల్ అపాన్ చలాకి చంటి అండ్ స్టీవ్ ఆనంద వికటానంద స్వామికి జై ఆనంద వికటానంద స్వామికి జై ఆనంద వికటానంద స్వామికి జై హే హరిప మిమ్మల్ని నేను ఒక చిలిపి ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తారా తప్పకుండా స్వామి అమ్మ పెట్టే పండు అరటిపండు మరి నాన్న పెట్టే పండు స్వామి ఏమిటి స్వామి ఆ ప్రశ్న ఊరి నీ ముసలోడు అది బూతు కాదురా నార్మలే ఏమిటి స్వామి అమ్మ పెట్టే పండు అరటిపండు నాన్న పెట్టే పండు చింతపండు ప్రేక్షకులకి ఇదే నా ప్రశ్న ప్రపంచంలో ఎతికినా దొరకనిది ఎప్పుడు మీతోటే ఉండేది ఎవరికి ఎప్పుడు మీరు వాడేది కనుక్కోండి సమాధానం నాకు ఎస్ఎంఎస్ చేయండి మీరు ఎస్ఎంఎస్ చేయాల్సినటువంటి నెంబరు 888888 చేయండి ఒకవేళ అది పోకపోతే నాగబాబు గారికి కానీ రోజా గారికి కానీ పంపించండి మీ ఆస్తులని మేము తీసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ ఆనంద వికటానంద స్వామికి డాన్సింగ్ యోమా యాయాయో మాంచింగ్ యోమా తాయాయే ఒక్కటి అర్థమైతే జోడి చెచ్చు కొట్టాజాయా మ్యాటర్ ఏంటంటే ఊపర్ భగవాన్ హే నీచే మనం హే మిడిల్ మిడిల్ మే చోర్ కా కేల్ హే అన్నాడు కన్ అనే ఒక మహనీయుడు సంస్కృతాన్ని హిందీలోకి రాస్తూ అది మీకెలా తెలిసింది స్వామి నాకు తెలియలేదు నేను సినిమాలో చూసి చెప్పాను రావు గోపాలరావు గారు చిరంజీవి గారితో చెప్తుంటే చూశాను రాక్షసుడు అనే సినిమాలో మంచి సినిమా దానిలో ఒక బ్రహ్మాండమైన పాట ఉంది అచ్చా అచ్చా నచ్చా నచ్చా అని అప్పుడు నేను లేని కానీ లేతే ఆ భక్తురాలు స్వామి హస్బెండ్ హస్బెండ్ అంటారు భర్తను పిలవకుండా అసలు హస్బెండ్ ఏమిటి స్వామి ప్రతి ఆడదాని ముందు మగాడు బెండవలసింది నాయన స్వామి ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధి అంటారు ఇంతవరకు నాకు అర్థం లేదు స్వామి ప్రజలకి రావాల్సిన ప్రతి నిధిని కొట్టేసేవాడే ప్రజాప్రతినిధి స్వామి వైస్ ఛాన్సలర్ అంటే ఏంటి స్వామి మంచి ప్రశ్న వేశాడు వెధవ వయసులో ఉన్నప్పుడు ఛాన్స్ తీసుకునేవాడే వైస్ ఛాన్సలర్ స్వామి ఒక భక్తుడు అడుగుతున్నాడు అయ్యా ప్రతి మగాడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది కదా అవును ఎలా స్వామి అది బ్రహ్మాండమైన ప్రశ్న ఇప్పుడు ఎలా చెప్పాలి నీకు ఇప్పుడు నువ్వు బ్రహ్మాండమైన రంగులో ఉన్నావు నేను ఎవరైనా ప్రేమిస్తారా కష్టం నువ్వు వెళ్ళే అమ్మాయినైనా ప్రేమించావనుకో ఆ అమ్మాయి నేను ప్రేమిస్తుందా కష్టం కష్టం అదే నువ్వు విజయం పొందాలని ఆ అమ్మాయి నీకు వెళ్ళి ఎంబీఏ పాస్ అవ్వు నేను పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు రాత్రనగా పగలనగా కష్టపడి చదివి పెద్ద పాస్ అయ్యి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్తే ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటుంది ఇప్పుడు నీ విజయం వెనక ఎవరున్నారు ఒక్క నిమిషం స్వామి రేష్మి ఉంది స్వామి పళ్ళు రాలిపోతాయి ఎవరున్నారని అడిగా ఓహో ఆ ఎంబీఏ అమ్మాయి ఉంది స్వామి చూసావా ప్రతి మగాడి వెనక ఒక స్త్రీ ఉంటుంది అది స్వామి ఒక భక్తుడు అడుగుతున్నాడు అయ్యా కామా తురాణం నా భయం నా లజ్జ అన్నారు అంటే ఏంటి స్వామి సంస్కృతం నాయన కామాతురాణం నా భయం నా లజ్జ ప్రపంచంలో దేవుడు మాట్లాడుకునేది సంస్కృతం దాని తెలుగు మనకి భాషలో పరిచించేది హిందీ అసలు యాక్చువల్గా అది కామాతురాణం నా భయం నా లజ్జ కాదు నాయన చెప్పండి కామ్ అంటే పని తురాణం యాక్చువల్గా అది తేరాణం అంటే నీ పైన నీ పేరు మీద జరిగే ప్రతి పని నా భయపడకు నాలా నజ్జా తీసుకురావచ్చు తీసుకెళ్ళచ్చు సూపర్ సూపర్ స్వామి సిగ్గుజనం లేదు వింటాడు ఏది చెప్పిన ఆనంద వికటానంద స్వామికి ఆనంద వికటానంద స్వామికి చెప్పండి స్వామి సర్కిల్ ఇన్స్పెక్టర్ పైన ఎవరుంటారు టోపీ ఉంటుంది నీకెందుకు వంటగదిలో శ్రమను తగ్గించేందుకు మిక్సర్ వాడతారా గ్రైండరా శ్రమించే మొగుడు ఇంకో డౌట్ స్వామి సృష్టిలో రెండు జాతులు ఉన్నాయి అవును మగ జాతి ఉంది అవును ఒక ఆడజాతి ఉంది అవును అలాగే ఆడజాతి గురించి ఒక చక్కగా చాలా నీట్ గా చెప్పారు ఏమిటది కార్యేషు దాసి
ఆ కరణేషు మంత్రి ఓ భోగ్యేషు మాత శయనేషు రంభ. ఇంత అద్భుతంగా చెప్పారు కదా, మగవాళ్ళ గురించి లేదండి స్వామి. మోసం చేశారా? అది యాక్చువల్ పదం అది కాదు. ఆడవాళ్ళందరూ కలిసి మన మగవాళ్ళని మోసం చేశారు, అందుకే నేను బాబాగా మారి. మ్యాటర్ ఏంటంటే నాన్న, కార్యేషు దాసి కాదది, కార్యేషు ప్రభువా అంటే ప్రతి పని చేసేవాడు మగాడు ప్రభువు. శరణేషు రాజు, శరణం కోరాలంటే రాజు దగ్గరికి వెళ్ళాలి. భోజ్యేషు పుత్ర, మరి సుఖం కావాలంటే పుత్రుడే మెయిన్. శయనేషు మన్మద, అది అడక్కు చెప్పలేను. స్వామి అయ్యా, సింహం ఎదురు పడితే ఆ, ఏ స్టెప్ తీసుకోవాలి? పెద్ద పెద్ద స్టెప్ తీసుకోవాలి, అయితే దొరికిపోతాం. స్వామి ఆ, ఇప్పుడు నేను నల్లగా ఉన్నాను కదా, ఆ. తెల్లగా అవ్వాలంటే ఏం చేయాలి స్వామి? మంచి ప్రశ్న వేసావు. కలగను, కలేగను, వర్కౌట్ అవ్వదు. సముద్రం నీ ఇంటి ముందుకు వస్తుందా? సూర్యుడు నీతో మాట్లాడతాడా? రాడు. చంద్రుడు నీకు డబ్బులు ఇస్తాడా? ఇవన్నీ ఎంత నిజాలు, నువ్వు తెల్లగా బాబు కూడా అంతే నిజం. ఏంట్రా ఇది? చెప్పండి. ఏ, కొడతావేంటి? ఏమనుకున్నావు? స్వామి అన్ని ఊర్లు తిరిగితే ఈ ఊర్లో దొరికాడు దొంగ స్వామీజీడు. మాదర్ చేతి మామర మాచారి మాబరి పో. స్వామి ఆనంద వికటానంద స్వామికి, ఆనంద వికటానంద స్వామికి. స్వామి మీకు ఇన్ని కళలు ఎలా తెలుసు స్వామి? కళ కళ అంటే మంచి ప్రశ్న వేశాడు రా ముసలివాడ. మ్యాటర్ ఏంటంటే, స్వామి మనిషి పుట్టేటప్పుడు ఆనంద కళ, పోయేటప్పుడు అదే మనిషికి ప్రేత కళ. ఓహో. మధ్యలో ఈ కులుకులు ఎందుకే శశికళ, నీకైనా వద్దే చంద్రకళ. స్వామి ఆ, మొదటి రెండు అర్థమైనాయి. ఈ శశికళ చంద్రకళ ఎవరు స్వామి? నా పాత అకౌంట్లు, అదే పాత భక్తులు. జానీ జానీ ఎస్ పప్ప, ఆహా, ఈటింగ్ షుగర్ నో పప్ప, ఓ స్వామి. టెల్లింగ్ లైస్ నో పప్ప, తెలుసుకోండిరా ఎర్రి పప్ప. నేను ఆధ్యాత్మిక జ్ఞాన పరీక్షకు వెళ్తున్నాను, స్వామి. మళ్ళీ కలుద్దాం. బాబా చంటికి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది బాబా? జరగదు. కళ్ళతో చూస్తున్నావుగా, సన్యాసం తీసుకున్నాడు, వర్కౌట్ అవగా. ఎందుకు రానా అన్నా మనకి ఇవి? బాగా చేసావు చంటి. థ్యాంక్ యూ సార్. సో మన జబర్దస్త్కి ఒక గురువు వచ్చాడయ్యా. నేను ఈ శ్లోకాలు చెప్పే ముందు మీ అందరినీ ఒక ప్రశ్న అడిగాను, గుర్తుందా? ఏమని? ప్రపంచంలో ఎవరికి దొరకనిది, మీరు ఎంత వెతికినా దొరకనిది మీలోనే ఉంది, మీరు వాడేది ఏంటది? చెప్పు. గాడిది గుడ్డు. అందుకే నన్ను నమ్ముకోండి, ఉన్నది అమ్ముకోండి. గుడ్, ఫెంటాస్టిక్. జబర్దస్త్ స్టేజ్ మీద వచ్చి మీరు కూడా పర్ఫార్మ్ చేయాలనుకుంటే లాగ్ ఆన్ టు www.123telugu.com and fill in your details. फिर क्या मधु क्या जो जबरदस्त खतरनाक कॉमेडी शो powered by Shashi Soaps co-presented by Dabur Vatika shampoo లో ఇప్పుడు మంచుల్ని పడేయడానికి జనరల్ గా మనం బిస్కెట్లు వేస్తూ ఉంటాం, కానీ వేణు గోలీ బాబాగా మారి గోలీలు వేస్తున్నాడు. చూద్దాం, లెట్స్ కాల్ అపాన్ వేణు వండర్స్ అండ్ హిస్ టీమ్. కాశ్మర కౌగిలిస్తే ఏం చేస్తావో, నేపాళి మంత్రమిస్తే ఏమవుతావో. బాబా గోలి బాబా, మమ్మల్ని కాపాడాలి బాబా. అసలు ఏం జరిగిందంటే బాబా, అన్నీ నాకు తెలుసు. గుడ్డు నువ్వు పెడుతున్నావు, ఆమ్లెట్ వేరే వాడు తింటున్నాడు. అవును. మంచం మీ ఇంట్లో పెరుగుతుంది, వాంతింగ్లు పట్టింట్లో వస్తున్నాయి. అవును అవును. కామెడీ మీరు చేస్తున్నారు, మార్కులు ఇంకోటి తప్పేస్తున్నాడు. అవును అవును అవును. ఈ భూమండలం పుట్టినప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ శ్రమ లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా ఒకటే ఒక్క మంత్రం, భజన. చాలా మంది ఇటువంటి భజన అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారని ఈ భజనకు నేను ఒక పేరు పెట్టాను, గోలి. గోలి గోలి. ఈ గోలి వేస్తే ఈ భూమండలంలో పడని మనిషి ఉన్నాడు ఉన్నాడు ఉండపాడు. బాబా అర్థమైనది చెప్పండి బాబా. ఇప్పుడు శివాలయంకి వెళ్ళి రామ్ భజన చేయకూడదు,
రామాయణంకి వెళ్ళి సాయిబాబా కీర్తనలు పాడకూడదు. అర్థం అవ్వలేదు కానీ ఎండానికి బాగుంది బాబా. ఓకే, మీకు మీ భాషలోనే చెప్తాను. గాడిదకు మాత్రమే ఉండి మిగతా ఏ జంతువులకు ఉండదు. ఏంటి? గాడిద పిల్ల. బాబా ఈ గోళీల కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందంటారా? కూడా ఈ ప్రపంచం ఒక గోలి, ఈ భూమండలం ఒక గోలి, సూర్యుడు లైట్ గోలి, చంద్రుడు వైట్ గోలి, శనిగ్రహం బ్యాడ్ గోలి, భూమి గాడి గోలి, ఎక్కువ ఎనర్జీ గోలి, లడ్డు స్వీట్ గోలి, నాగబాబు హైట్ గోలి, రోజా ఫ్యాట్ గోలి, రష్మి హాట్ గోలి. అంతేందుకురా దేవుడా మీకు 2 గోళీలు ఇచ్చాడు. కళ్ళురా, ఆ కళ్ళల్లో ఉన్న గోళీలతో ఈ గోళాన్ని మీరు చూస్తున్నారు. ఈ గోళీలు ఎలా మాకు నేర్పించండి. ఈ గోళీలు నేర్పించడం మీకే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేర్పించాలి, నీకు తప్ప. ఆవిడ చేసింది బాబా. ఎందుకంటే ఆవిడ దగ్గర నేను నేర్చుకున్నాను. ఈ గోళీలలో రకరకాలు ఉన్నాయి. మొదటిది నోటితో వేసే గోళీలు. ఓకే. రెండోది శరీరంతో వేసే గోళీ. నోటితో వేసే గోళీలో 3 రకాలు. ఓకే. అందులో మొదటిది గాలి గోలి. గాలి గోలి. ఈ గోళీ వేస్తారు కానీ వేసినట్టు తెలియదు. అన్నట్టు మర్చిపోయా. టైం 9:10 అయింది బాబు. 99. అయ్యో లేట్ అయిపోతుంది, భోజనం చేయండి ముందు. బాబా పర్లేదు బాబా, ముందు ట్రైనింగ్ కానీ తర్వాత తింటాం. లేదమ్మా 2-3 గంటలు అవుతుంది ట్రైనింగ్, భోజనం చేయండి. పర్లేదు బాబా, మీరు కానివ్వండి, మీరు చెప్పండి. కానీ మధ్యలో ఆకలేసి ఇబ్బంది అయ్యా. బాబా పర్వాలేదు, మేము తింటాం, మీరు ముందు చేయపడు బాబా. దీన్నే గాలి గోలి అంటారు. ఇంకా చాలా ఉంది. రెండోది జాలి గోలి. దీన్ని సింపతి గోలి అంటారు. ఇది వేసినట్టు తెలుస్తుంది, తెలిసినా యాక్సెప్ట్ చేస్తారు. మరియు కామెడీ బాబా ఇలాంటిది ఎలా ఉండదు బాబా? ఎలా బాబా? సీన్ ఒక్క నిమిషం పక్కలో. జూనియర్స్ ఉన్నప్పుడు మీరు బాగా కొట్టారు కదా స్కిట్లు. 12 కొట్టాం బాబా. అవునా? బయట ఏమంటున్నారు తెలుసా? ఆ సుడిగారు సుధీర్ టీమ్ లో సీన్ గారు గెటప్ వేస్తేనే కొట్టారు, సుధీర్ గారి ఏమీ లేదంటున్నారు. నేనంటాను టీమ్ లీడర్ గా నువ్వు ముందు నడిపిస్తేనే కదా కొట్టేది. అవుతారేంటి? అవును బాబా, నేను టీమ్ లీడర్ ముందు నా టైమింగ్ బాగుంటుంది కాబట్టి కొట్టావు. వాడికి గెటప్ వేస్తే అవుతారే ఏంటి? ఏదో జనాలు అంటారు కాబట్టి ఫాలో అయిపోతాను నేను కూడా. దీన్నే జాలిగోలు అంటారు. ఇకపోతే మూడవది పాము గోలి. పాము కుడితే ఆ విషయం ఒళ్ళంతా ఎలా పాకుతుందో ఈ గోలి వేస్తే ఒళ్ళంతా అలా పాకుతుంది. ఈ గోలి వేసిన తర్వాత అవతలాడి కోసం ప్రాణాలైనా అయ్యాలనిపిస్తుంది. అరే నా పర్స్ బాబా, మీ పర్సులో మా ఫోటోలు. ఏం లేదా, మీరు జబర్దస్త్ చూస్తుంటాను, అందులో మీరు బాగా యాక్టింగ్ చేస్తారు. ఎప్పుడైనా నాకు మూడ్ బాగాలేనప్పుడు మీ ఫేసులు చూసి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, రిలాక్స్. ఇంత గొప్పగా అయితే మేము నవ్విస్తున్నామంటే మా జన్మ ధన్యం. మా ఫోటోలో మీ పర్సులో ఉన్నాయంటే మీకోసం ప్రాణాలను ఇస్తాం బాబా. దీన్నే పాము గోలి అంటారు. ఈ పాము గోలికి మీరు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు రెండోది బాడీ లాంగ్వేజ్ గోళీ. ఈ గోళీలు ఎక్కువగా మన టీమ్ లీడర్స్ వేస్తుంటారు. బాబా చంద్రాది ఎలా ఉంటుంది? చంద్రగోళి చూపిస్తాను. నాకు బాబు ఎలా రండి. ఓకే. చంద్ర ఎలా ఉన్నా సార్? మీరా? నమస్తే సార్. దీన్నే లిఫ్టింగ్ గోళీ అంటారు. బాబా నెక్స్ట్ రాఘవ గోళీ ఎలా ఉంటుంది? రాఘవ గోళీ ఇది చాలా ఇంపార్టెంట్ గోళీ, చూపిస్తాను. నాగబాబు గారు సార్ 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 ఎలా ఉన్నారు సార్? సార్ సార్ రాఘవ బ్లెస్ చేస్తాను భయ్యా. థ్యాంక్ యూ సార్. దీన్నే అవి గోళీ అంటారు. అవి అంటే అతి వినయపు గోళీ. అవును బాబా, అతి వినయం రాఘవ లక్ష్మణ్ చెప్పి చాలా మంది చెప్తారు బయట. కరెక్ట్ బాబా. బాబా నెక్స్ట్ చంటి గోళీ ఎలా ఉంటుంది? చాలా బాగుంది. హాయ్ సార్, వస్తాం సార్. యాక్చువల్లీ ఐ డిడ్ంట్ సీ లాస్ట్ షేడ్ లేదు, ఎవరు లేరు కదా సార్. మీ కాళ్ళు పట్టుకుంటా సార్, మీ కాళ్ళు పట్టుకుంటా సార్. ఒక హెల్ప్ చేయాలి సార్. ఏంటి మీరు అస్తమానం జబర్దస్త్ స్టేజ్ లో నాకు పెళ్లి కాలేదు చెప్పకండి సార్. నాకు వచ్చిన సంబంధాలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి సార్. చెప్పండి ప్రామిస్ చెప్పరు. థ్యాంక్ యూ, బాయ్. దీన్నే ఎమోషనల్ గోల్ అంటారు. అవును బాబా, కరెక్ట్ బాబా. వాళ్ళు ఏడ్చి ఎదురు వాళ్ళని ఏడిపించి పని చేసుకోవడం. అవును బాబా. వేణు అతను చాలా జెన్యూన్. అంత సీన్ నేను చేయనా? లేదమ్మా అతను చాలా జెన్యూన్. నేను చేస్తాను బాబా, నేను చేస్తా. సార్ నమస్తే సార్. ఎలా ఉన్నావు? బాగున్నా సార్. మీరు బాగున్నా సార్? నేను బాగానే ఉన్నా. ఎక్కడి నుంచి వస్తున్నా సార్? నేను ఫ్యామిలీతో టెంపుల్కి వెళ్ళి వస్తున్నాను. అవునా సార్?
మరి టెంపుల్కి వెళ్ళి నుదురు మీరు బొట్లేదండి సార్? మర్చిపోయినా, సారీ మర్చిపోయినట్టు. అదేంటి సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. బాబా ఎలా ఉంది బాబా? ఇప్పుడు ట్రైనింగ్ సెషన్. బాబా మీరు చెప్పండి బాబా, ఎవరి మీద వేయాలో? మీ గురువు గారు ఎవరు? మీరే. మనందరి గురువు ఎవరు? మీరే. మనందరి గురువు ఎవరు? మీరే. మనందరి గురువు ఎవరు? ఇప్పుడు చెప్పండి, మన గురువు ఎవరు? రాఘవ గారు. గోలీ పడింది. గోలాయ నమః. గోలాయ నమః. గోలేశ్వరాయ. గోలేశ్వరాయ. ఓకే ఓకే చాలు చాలు నేర్చుకోవచ్చు. ఓకేనా? తిను నాగబాబు గారికి ఒక గాలి గోలి వేయాలి. వేసిన తెలియకూడదు. వేయాలి, వేసిన తెలియదు. నాగబాబు గారికి ఫస్ట్ టైం గోల్ చేస్తున్నాం. గాడ్ బ్లెస్ అన్న. సార్ నమస్తే సార్. బాగున్నా సార్. సార్ 1 అయిపోయింది, ఏమి తిన్నారా? ఏమి తెప్పించమంటారా? పర్లేదు. ఒరే నేను నేర్పించాను, ఏమేస్తున్నావు? నేను నేర్పించిన గోల్ వేస్తావు ఏదైనా ఫ్రెష్ అయ్యిరా. ఫ్రెష్ గా ఫ్రెష్ గా ఫ్రెష్ గా. నాకు 1 అయిపోయింది. ఫ్రెష్ గా తిన్నారా? చెప్పండి సార్. నా పరువు తీర్చున్నాను. బాబా మీరే మరి వద్దు, నేనున్నాను మీ శిష్యుడు. గోలి ఆయన హాయ్ నాగబాబు గారు. నిజంగా బాబా ఎలా వేసా? ఏమేసావురా? గోళీ వేసా. వేసిన టైంకి కూడా తెలియలేదు, చూసారా? వేసినట్టు ఆయన కాదు, నాకు కూడా తెలియలేదు. మీకు కూడా తెలియకుండా వేసారంటే అంత గొప్పగా వేసా నేను. చెప్పుతా కొడతాను. ఏం నేర్పించారు మీరు? ఏం నేస్తారు? బాబా గాలి గోల్రా, వేయాలి. వేసినట్టు తెలియకూడదు. నేను వేస్తాను చూడండి. మీరేంటి బాబా? అర్థం చేయండి. ఓకే బాబా. ఇంకేంటి సార్ విషయాలు? చెప్పాలి. జబర్దస్త్ అంతా బాగా జరుగుతుంది. హలో, ఏ కంగ్రాచులేషన్ డూడ్, అబ్బాయి పుట్టాడా? సూపర్ సూపర్. ఎంత 3 కేజీలాడా? ఓ సూపర్ లవ్లీ మ్యాన్. పేరు నేను పెట్టేస్తాను. అబ్బాయికి పేరు కొణిదెల నాగబాబు అని పెట్టాయి. ఖచ్చితంగా ప్రొడ్యూసర్ అవుతాడు, లేకపోతే మంచి ఆర్టిస్ట్ అవుతాడు, లేకపోతే జబర్దస్త్ జడ్జి అవుతాడు, లేకపోతే నవ్వుతూ బతికేస్తాడు. పెట్టాయి. బాబా 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 మీ 2 గోళీలకి నా దండం బాబా. బాబా మీ కాళ్ళకి దండం బాబా అంటున్నాను. ఇప్పుడు జాలి గోలి బాబా, సింపతి గోలి వేసినట్టు తెలియాలి, కానీ చచ్చినట్టు యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళకే తెలియాలి వేసినట్టు, కానీ వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు. ఓకే బాబా. ఓకేనా? నేనేస్తా బాబా. బాబా వేసినట్టు తెలియాలి, కానీ అతను యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా? హాయ్ నాగబాబు గారు. మొన్న తిరుపతిలో నా పెళ్లి జరిగింది. మీ చేతుల మీదుగా జరిపించాలనుకున్నాను. మిమ్మల్ని ఇన్వైట్ చేశాను, మీరు రాలేదు. నేను ఎదురు చూశాను. నిన్న విజువల్ రిసెప్షన్ జరిగింది. అదన్నా మీ చేతుల మీద జరగాలనుకున్నాను. మిమ్మల్ని ఇన్వైట్ చేశాను, మీరు రాలేదు. నేను ఎదురు చూశాను. ఇవాళ నా శోభనం సార్. కనీసం ఇదైనా సరే మీ చేతుల మీదుగా బ్లెస్సింగ్స్ తీసుకుందామని వచ్చాను సార్. బ్లెస్ చేయండి సార్, బ్లెస్ ప్లీజ్ సార్, ప్లీజ్. ఎలా ఇస్తాను? ఇది సింపతి గోలి కాదురా, ఇన్విటేషన్ గోలి. ఆయన ఒకవేళ నీ ఇంటికి వస్తే నీ గోల్ గోలి పడుద్ది. ఊరికే అన్నా సార్. సరే ఇది ఫైనల్. జాగ్రత్త చూడండి బాబా. ఈ గోల్ వేసినట్టు తెలియాలి బాబా, కానీ వాళ్ళకి చచ్చినట్టు యాక్సెప్ట్ చేయాలి. బాబా ఓకేనా? ఓకే బాబా. సన్నీ ప్రసాద్ నాగబాబు గారు ఎందుకు? తినండి సార్, చెప్తాను. ఏం లేదు సార్, మన వరుణ్ బాబు సినిమా సూపర్ హిట్ వాళ్ళని 7 కొండల వాడికి ఒప్పుకున్నారు సార్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గోలీ బాబా, పాము గోలీ. ఈ గోలీ వేస్తే విషయం నరనరా పాకాలి. వాళ్ళ జీవితాంతం మనం మర్చిపోకుండా ఉండాలి. ఓకేనా? అటువంటి గోలీ వేయి సార్. మీరు చాలా మంది చూసుంటారు, మీకు ఎంతమంది ఫ్రెండ్స్ మీరు చూసుండొచ్చు, కానీ పిచ్చి సార్ మీ మీద మనకు ఫుల్ అభిమానం సార్. చూపిస్తాను బాబా అభిమానం. చూపించు. అన్నయ్య నో నో మ్యాన్, ఐ వాంట్ పీక్, ఐ వాంట్ పీక్. ఇంకా కావాలి. మీరు పేకండి,
నువ్వు పీకు. నేను పీకుతాను బాబా. సార్ చూడండి సార్ అభిమానం అంటే ఎలా ఉంటుందో. సార్ అభిమానంలో మీరు పీకండి. నేను పీకుతాను. పీకుతాను. పీకు చూపిస్తాను. సార్ వీడు అభిమానం చూపించాడు. వీడు అభిమానం పీకు చూపించాడు. నేను అభిమానం పీక్ అమ్మ మగుడు చూపిస్తాను. నాగబాబు గుండెల్లో సన్నీ లియోనా ఎందుకు ఇది? కొన్ని టైంలో పంచి పేలితే చాలా లాజిక్ అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ బాబా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. గొయ్యలు బాగా నేర్చుకున్నారు. నా గురుదక్షిణ ఏం గురుదక్షిణ? గోళీలు వేసాడు పెద్ద. ఇలాంటి దండరాజాన్ని 100 నేర్పిస్తాడు. ఎవరికి వాళ్ళ డబ్బులు నీలాంటి 100 మంది శిష్యులు నేర్పిస్తాను. మీకు పెద్ద డబ్బులు దాన్ని బతకట్లేదురా. దీన్నే జబర్దస్త్ గోళీ అంటారు. అంటే ఎవడు చేయండి నెత్తి మీద పెట్టడం. నాగబాబు సార్ మీ స్కిట్ మీద ఎన్ని గోళీలు వేస్తారో అడుగుదామా? నాగబాబు సార్ ఎఫెక్టివ్ గా అనిపించిందా వీళ్ళ గోళీలు మీ మీద? బాగుంది బాబా నీ గోలీ సిద్ధాంతం, నీ ఫిలాసఫీ. ముగ్గురు ప్రమాణం చేస్తున్నారు. దిస్ ఇస్ నాగబాబు గోళీ. అరే ఏమి చేశారా మీరు? అండ్ నాకు కూడా మంచి గోలీ వేశారు. 2 ఎంకారం 1 గోలీ ఎంకారం 3 గోళీలు వేశారు నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ గోలీ. నేను కూడా మీకు గోలీ వేశాను, రుణం తెచ్చుకున్నాను. బ్యూటిఫుల్ స్కిట్. థ్యాంక్ యూ సార్. గుడ్. అయితే మీ గోళీలకు దండం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటిక షాంపూల్లో ఇప్పుడు పర్ఫెక్ట్ గెటప్స్ తో నవ్వించే రాఘవ ఇవాళ ఒక తేడా గెటప్ తో రాబోతున్నాడు. గెటప్ ఎంత తేడాగా ఉంటే స్కిట్ ఇంకెంత తేడాగా ఉంటుందో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. బావలు సయ్యా బారదలు సయ్యా సై బావలు సయ్యా సై బారదలు సయ్యా సై రింబోల 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 రింబోల. అయ్య బాబోయ్ అబ్బా ఏంటండి నాగబాబా ఒంటరిగా ఇప్పుడు దొరుకుతాడా అని చాలా రోజులు బట్టి ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు దొరికాడు. అట్ట మాట్లాడకూడదే. మనం ఇప్పుడు ఛానల్ ఎట్టాం, మనం ప్రొఫెషనల్ గా మాట్లాడాలి. కాదు ఛానల్ సెక్కను కొత్తగా ఛానల్ పెట్టుకున్నాం. ప్రొఫెషనల్ గా మాట్లాడుకోవాలి మరి. బాబు నాగబాబా చాలా మందిని చూస్తున్నాం. టీవీలు చూసి వాళ్ళు పొద్దుమానం చూస్తా ఉంటారు కానీ సాయంత్రం అయ్యేటప్పటికి సినిమాలకి పార్కులకి వెళ్ళిపోతారు మాయదారి సచ్చిన వాళ్ళు. కొంతమంది ఇంట్లో ఉండిపోతారు. అలాంటి వాళ్ళ కోసం హ్యాపీగా చూపించడానికి మేము ఛానల్ చెక్క అని కొత్తగా ఒక టీవీ పెట్టాము. 6:30కి మీరు రెడీగా ఉంటే మేము తెరిచి కూర్చుంటాం. ఏంటి ఛానల్ మీరు కూర్చుని చూస్తా ఉంటే మేము చూపించేస్తా ఉంటాం. ఏంటి ప్రోగ్రామ్ అన్నట్టు ప్యాచ్లకు పరిచయం చేసుకోవాలి కదా. మర్చిపోయాను. ఏమండి ప్యాచ్కి దేవుళ్ళు మీరు చూస్తున్నారు ఛానల్ చెక్క అన్ని సగం సగమే ట్యాగ్ లైన్. ప్యాచ్కి దేవుళ్ళకి మన పేర్లు అయి పరిచయం చేసేసుకుందాం. మరి చెప్పే. ఏమండి మీరు అందరూ చూస్తున్నారు ఛానల్ చెక్క. నా పేరు చెక్క. నా పేరు ముక్క. నా పేరు ఒక్క. నా పేరు పిక్క. మరి ఛానల్ అన్నాక ఏడు చేస్తాం, వార్తలు చదవాలి కదా. మరి చదివేద్దాం పదండి. అయ్య బాబోయ్ ఒక్కసారిగా దీని మీద కనిపించేసేప్పుడు నాకు తెగ సిగ్గేసేస్తుంది. సరే మరి ఇవాళ ఏంటంటే ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు ఏంటంటేని ఓ తెగ పెరిగిపోతాయి నిత్యావసర సరుకుల ధరలు. అలాగే మరి సర్రమంట దూసుకొచ్చేస్తాను ఋతుపవనాలు.
ఎమ్మెల్యేగా గెలిచిన రోజా అక్క ఫ్యామిలీతో ఫారెన్ టిప్పు. జబర్దస్త్ ఒంటి చేత్తో లాక్కొత్తన నాగబాబు బావ. వార్తలు అయిపోయాయి కదా, హెడ్లైన్స్ అన్ని అయిపోయినాయి. మరి ఏంటి ఇదిగో అక్క, ఎప్పుడు ఎలక్షన్ లా ఆడళ్ళు మగాళ్ళు నిలబడి గెలవడమేనా? మీసారి మనలో కొన్ని నిలబెట్టి గెలిపిద్దామే. ఎవరు గెలుస్తారు ఇప్పుడు? నాకు తెలియకుండా మన ఛానల్లో కొత్త ఎంప్లాయీస్ ఎవరు చేరేరా? అది ఎంప్లాయ్ కాదే, అది ఇక్కడ యాంకరు. అయ్య బాబోయ్, తేడా తెలియలేదు. అయినా ఆడపిల్లలతో మనకెందుకు? ఆడపిల్ల అంటే చాలా డేంజర్, మనం అంటే చాలా సేఫ్టీ. సర్లేండి, మరి ఇప్పుడు ముఖ్యాంశంలోకి వెళ్ళాలి కదా. ఓ నిత్యావసర సరుకులు ధరలన్నీ తెగ పెరిగిపోతున్నాయి. ఏమని చెప్పమంటావు? మల్లెపూల ధరలు ముదనష్టం సచిన వాళ్ళు తెగ పెంచేస్తున్నారంట. మల్లెపూలు 30 రూపాయలంట. ఏ ఇంట్లో చూసినా బావలు కొనుక్కుని ఇంటికి వెళ్ళకపోతేని అక్కడ తెగ ఫీల్ అయిపోతున్నారంట. బావలు కూడా తెగ ఫీల్ అయిపోతున్నారే. ఇదిగో చెల్లాయిలు, వార్తలు అయిపోయి గాని ఇప్పుడు వ్యాపారం. అదే వ్యాపార ప్రకటన. అందరు రెడీగా ఉన్నారా? స్టెప్ చూసుకోండి. అవ్వను అటు బాణం లాగేస్తున్నాను. లాగేసే చూసారా హార్ట్ ని ఎలా తాకేసిందో? ధనరాజు బనీన్లు, ధనరాజు డైర్లు సుఖానికి సౌఖ్యానికి మీరు కూడా వాడండి బాబు. అక్కోయ్, ఆ బావ డైర్లు బనీన్లు ఎవరికి పడతాయి? ఓసారి పిచ్చి మొఖమా? ధనరాజు అంటే మన ధనరాజు బాబు కాదే, ఇక్కడ కంపెనీ పేరే ధనరాజు. సుఖానికి సౌఖ్యానికి ధనరాజు బనీన్లు, ధనరాజు డైర్లు. అయితే నేను అవే వాడతాను. నేను అయ్యే వాడతాను. నేను కూడా అయ్యే వాడతాను. మీరు కూడా అయ్యే వాడండి, బాగుంది. అక్క, ఇప్పుడు మళ్ళీ ఏం ప్రోగ్రామే? ఇంకేటి, అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది కదా, తర్వాత ప్రోగ్రామ్ చెప్తాను పదండి. అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది కదా, మరి ఏం ప్రోగ్రామ్ ఇప్పుడు? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత వంటకం. ఈ రోజు ఏంటంటే మీ అందరికి వంటకాల ప్రోగ్రాం నేర్పిస్తాను అనమాట. అక్కయ్య, ఈ రోజు కూర ఏంటో తెలుసా? వంటకాల్లో వంకాయ. నాకు కూడా చాలా ఇష్టమే చెల్లాయిలు. వంకాయ నేను రకాలుగా వాడుకోవచ్చు. పులుసు వండుకోవచ్చు, కూర వండుకోవచ్చు, పచ్చడి కూడా వండుకోవచ్చు. మరి ఈ రోజు దేని గురించి చెప్తావు అక్క? వంకాయ గురించి అని చెప్పాను కదా. అయితే పులుసు గురించి చెప్పక్క. చూడు, పులుసు కావాలంటే మన పులుసుకి. సర్లేండి, ఇప్పుడు వంకాయతో పులుసు ఎలా చేసుకుంటారంటేని వంకాయని ముందు బాగా కడగాలి. వంకాయని బాగా కడిగాక పైన ముచ్చుకుంటది కదా, ఆ ముచ్చుకో పెద్ద దారం కట్టి ఇలా పట్టుకుని గిన్నెలోని పులుసు బాగా మరిగిపోతుంటది కదా చెల్లాయి. అప్పుడు అలా పట్టుకుని వంకాయని గిన్నెలో వంచాల తీయాలి. ఆ తర్వాత వంకాయని బాగా కడిగేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఎందుకే? మళ్ళీ రేపు వాడుకోవాలి కదా. ఇలా రోజు వాడుకుంటుంటే వంకాయని సంవత్సరం వాడుకోవచ్చు. మరి వాడిపోతే పోదు పడాయి. బజార్లో బోల్డ్ వంకాయలు ఉంటాయి. ఇంకా వంటకం అయిపోయింది. సరే, మరి ఇప్పుడు బాగుంది, రమ్మని పిలుద్దామా? పిలుద్దారు కదా, మరి పదండి. బావలు 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 నమస్కారం బాబోయ్. బావ ఏంట్రా? అవును, మీరందరూ ఏంట్రా తేడాగా ఉన్నారు? ఆ మాత్రం తెలియకుండానే వచ్చా బావా నువ్వు ఇక్కడికి? ఎందుకు నన్ను ఎందుకు పిలిచారా? ఎందుకేటి, పోయినసారి ఎలక్షన్ లో నీకు నీ ప్రత్యర్థికి సగం సగం ఓట్లు వచ్చాయి కదా. సగం సగం అంటే మాకు ఎంత ఇష్టం. హలో, వస్తున్నా, 5 నిమిషాలు దారిలో ఉన్నా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అంటే పార్టీ ఆఫీస్ దగ్గర కార్యకర్తలు వెయిటింగ్ రా. ఊరుకోదు, కార్యం ఎక్కడ ఉంటే కర్తలు అక్కడ ఏం చేస్తారు? మొత్తం అన్ని ఇక్కడే చేస్తాంలే. ఇప్పుడు మేము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాం. చెయ్యండి రా. మొదటి ప్రశ్న, నీకు ఆ డబ్బులు ఎంత ఉన్నాయి? ఓ 10,000 ఉంటారా? అవును, డబ్బులు ఎందుకు అడిగారా?
నువ్వు పెసిల్ వేయకూడదు, అడిగిన దానికి చెప్పాలి బావా. ఆ 10,000 మాకు ఇస్తావా లేదా? నేను ఎందుకు ఇస్తాను? ఎందుకు ఇస్తావుటే సంతో నా మీద పడతావిటి? అయ్యో పబ్లిక్ చూస్తే ఏమనుకుంటారు? అయినా బాబాయ్ మేము అడిగింది నువ్వు ఇవ్వలేదనుకో, టీవీలో నుంచి వస్తున్న ప్యాచ్కి దేవుళ్ళు అందరూ మా ఐదారి సచ్చినోడు మా రోగమా దున్నపోతులా ఉన్నాడు, బాగా సంపాదించాడు కదా, పాపం పిల్లలు అడిగితే ఇస్తే ఏం పోతుంది, పోయేటప్పుడు ఏమన్నా నెత్తినేసుకెళ్ళిపోతాడా, ఈడి బతుకు చెడా అని ఉమ్మేస్తారు. ఇక నువ్వు ఇస్తావని అన్నీ తీసు. ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టమాకరా, నేనే బయటికి తీస్తా. డబ్బులు రా చెప్పానా బావ ఎంత మంచివాడు, ఏమడిగినా ఇచ్చేస్తాడు బావా. ఇక సెల్లలు తర్వాత పిచ్చిన ఎవరు అడుగుతారు? సంబరపడిపోతుంది. బాయో ఇగో నీ వంట మీద గోల్డ్ ఎంత ఉంది? ఇదంతా రోల్డ్ గోల్డ్ రా. గోల్డ్ గోల్డా ఒరిజినల్ గోల్డ్ అని అడగలేదు, ఎంత ఉందని అన్నాను. ఓ 15-20 తులాలు ఉంటుందిరా. చెప్తావేటి? నేను ఎందుకు ఇస్తాను? ఎందుకు ఎవరు మా ఐదారు సచ్చినోడని? అవి మా ఐదారు సంతో మీదకి రాకు బాబు. ఇలాదా ఇప్పుడు మేము అడిగింది నువ్వు ఇవ్వలేదనుకో, నేను టీవీలో చూస్తున్న ప్యాచ్కి దేవుళ్ళు అందరూ మా ఐదారి చచ్చినోడు మా రోగమా దున్నపోతులో ఉన్నాడు, బాగా సంపాదించాడు, పాపం పిల్లలు అడుగుతున్నారు ఇస్తే ఏం పోతుంది, పోయేటప్పుడు ఏమన్నా నెత్తినేసుకుపోతాడా, ఈడి బతుకు చెడా అని కాండ్రించి మెత్తారు. చెల్లాయిలు అక్కాయ్ తర్వాత ప్రశ్న ఎవరు అడుగుతారు? అక్కాయ్ బావ చాలా మంచోడా, ఏమడిగినా ఇచ్చేస్తాడు. ఏమడిగినా ఇస్తాడు, ఏమడిగినా ఇచ్చేస్తాడు. అయితే మూడో ప్రశ్న అడుగు బావా. బావా మరి నీకేం కావాలరా? నా దగ్గర ఇంకేం లేవు. నీ బట్టలు ఉన్నాయిగా బావా, ఇవేం చేసుకుంటావురా? నువ్వు లేనప్పుడు నీ బట్టలు నేను చూసుకుంటాను బావా. అంతేనా? ఇంకేం చేసుకుంటది? బాగా ఎంత మంచోడు, ఏమడిగినా ఇచ్చేస్తుంటాడు. బాబా ఒక్క నిమిషం నువ్వు అలాగే. ఏమండి పేచకి దేవుళ్ళు, ఇదండి ఛానల్ సెమ్మ సెక్కలో ఈనాటి కార్యక్రమాలు. బాగా మనలో కలిసిపోయాడు, ఎంత బాగా కలిసిపోయాడు. ఏమండి పేచకి దేవుళ్ళు, రేపు మళ్ళీ ఇదే టైంకి మీ ముందుకు మరింత మంచి ప్రోగ్రాంతో వస్తాం. ఏంట్రా నన్ను కూడా మీలా తయారు చేశారు? నాకే తెలియకుండా కొట్టేసుకుంటానేంట్రా? అరచేతులు చూడరా ఎర్ర కందిపోయి. నువ్వు ఉండు బాబా, 2 రోజుల్లో అలవాటు అయిపోద్దులే. చెల్లాయిలు నెక్స్ట్ వీక్ బావ చేత యాంకరింగ్ చేయించేద్దాం. ఇదిగో అక్కోయ్ 4వ క్వశ్చన్ కింద ఈ పంచ లాగేసుకో. నువ్వు ఉండుగా చెల్లి లాక్కోవడం ఎందుకు, బాబాయ్ ఎక్కడ ఉండిపోతాడు. చూశారు కదా ఛానల్ సెమ్మ సెక్క అన్ని సగం సగమే. మొత్తం బాబాయ్ ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, గుండె గుబులుని గంగకు వదిలి ముందు వెనుకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి. ఈ కాన్ఫిడెన్స్ ఇన్ని రోజులు ఎక్కడుంది? దాచిపెట్టు. సూపర్ రాయవా, బాగా నవ్వించింది ఏంటంటే అన్ని చెప్పి లాస్ట్ లో దీని మీద మొన్న ఒక చిన్న ఇది జరిగింది సార్. నెక్లెస్ రోడ్ లో లాన్లు ఉంటాయండి, కూర్చుని ప్రాక్టీస్ చేసి ఇన్వాల్వ్ అయిపోయాం. డైలాగ్ చెప్పుకుంటూ కొడుతుంది అన్న నాకు, బాబు కొట్టకండి అందరూ చూస్తున్నారు ఇక్కడ. చాలా మంది పాపం వాళ్ళని హిజ్రాలను ఏదో తప్పుగా అనుకుంటారు కానండి, చాలా మంచి హిజ్రాలు నేను చూశాను సార్. చిన్నపిల్లల్ని దత్తత తీసుకుని చదివించడం, ఇలాగ సోషల్ సర్వీస్ చేసే వాళ్ళని చాలా మందిని చూశాను. ప్రపంచంలో జరిగిన ఈ మధ్యకాలం జరిగిన మంచి మార్పు ఏంటంటే వాళ్ళకి ఒక గుర్తింపు ఇచ్చి, వాళ్ళ లైఫ్ స్టైల్ కి ఒక వాల్యూ ఇచ్చి, వాళ్ళకు కూడా ఒక విలువ ఉందని చెప్పి గవర్నమెంట్ కొన్ని చట్టాలు చేసింది. ఒక కంటెస్ట్ లో ఒకళ్ళు ఎవరో చెప్పారు, వాళ్ళు ఒక బేబీని అడాప్ట్ చేస్తున్నారు, చిన్న పాపని, ఫిమేల్ బేబీని. వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారంటే ఆ పిల్లల్ని నిజంగా తల్లి కూడా అంత బాగా చూసుకోదు. సో విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు దట్ పీపుల్, అని చాలా బాగా చేశారు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్, కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటిక షాంపూల్లో ఇప్పుడు
నన్ను పడేయడానికి చాలా మంది టీమ్ లీడర్స్ చాలా ట్రై చేశారు. కానీ చంద్ర ఇంకా కాస్త ముందుకెళ్ళి మంత్రాలు నేర్చుకున్నాడు. కానీ మంత్రాలకి నేను పడను కదా. సో లెట్స్ కాల్ అపాన్ చమక్ చంద్ర NST. అతల కుతల వెతల సతుల తగిటి తదిమి తందాన ఈ మాయల ఫకీరు అందాలకి దాసోహం. ఈ రోజు ఏ అందాన్ని వశపరుచుకోవాలో చూద్దాం రా డింబక. వచ్చగా వచ్చగా కవచ కవచ కాకినాడ. ఎలుక పని చేయటం లేదేమిరా? ఇక గురుగారు జై ఫేస్బుక్ తల్లి, మంచి ఫేస్ వాల్యూ ఉన్న ఫిగర్ ను చూపించు. కవచ కవచ కాకినాడ, కవచ కవచ కాకినాడ. అయ్యారే దీనయ్యారే. ఎవరారా ఇది? రేష్మి అని జబర్దస్త్ ప్రోగ్రామ్ లో యాంకర్ గురుగారు. అయ్యారే దీనయ్యారే. ఏమి అందము! ఇది నిజమైన అందమేనా, గ్రాఫిక్స్ తో చేయబడినదా? మన మంత్రముతో ఈ పంజరములు బంధించేదను. ఓం కవచ కవచ కాకినాడ, అతల కుతల వెతల సతల తకిటి తదిమి తందాన. రమ్ము రమ్ము రమ్ము. పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను ఓ రాజా పలుతన సలుపకురా. పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను ఓ రాజా. కవచ కవచ కాకినాడ. ఏమి అందము, ఏమి సుకుమారము, ఏమి హైటు, ఏమి టాటు. ఎవరు నువ్వు? ఇది ఏం ప్రోగ్రామ్? ఎవరి ప్రొడక్షన్? ఇది ఫకీర్ ప్రొడక్షన్. ఫకీర్ తో పాపాని కొత్త ప్రోగ్రామ్. పిచ్చి బాలిక, నీ అందానికి మెచ్చి నిన్ను నా పంజరంలో బంధించానే నా కవచ కవచ కాకినాడ. నువ్వు కూడా అందరిలా ఫూల్ అయ్యావా ఫకీర్? ఇది అందం కాదు, మేకప్. తీయమంటావా స్పూన్ తో? నువ్వు స్పూన్ తో తీసినా గిరిటితో తీసినా మీ అందానికి మేము దాసోహము. ఇగో ఫకీర్, నువ్వేం ఎక్స్పెక్ట్ చేసి నన్ను బంధించావు? ఒక మగాడు ఆడదాని దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో అదే ఎక్స్పెక్ట్ చేశా. లేదుగా, అది నా దగ్గర లేదుగా. ఏమి లేదే పిచ్చి డింబక. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన తెలివి నా దగ్గర లేదు. నువ్వు మెలికలు తిరిగితేనే తెలుస్తుంది నువ్వు పిచ్చి డింబకవని. కవచ కవచ కాకినాడ. మరి వదిలేచ్చుగా. నిన్ను బంధించింది వదలడానికి కాదే, వశపరుచుకోవడానికి. ఫకీర్, నన్ను కిడ్నాప్ చేసి నీ చావు నువ్వే కోరుకుంటున్నావు. అయ్యారే, అంటే ఇప్పుడు నీ రాజకుమారుడు వచ్చి నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాడా? అది రాజుల కాలము. ఈ కాలములో ఇంకో దాన్ని చూసుకుంటాడే నా కవచ కవచ కాకినాడ. ఫకీర్, నువ్వు నన్ను ఎంత టార్చర్ చేసినా నేను నీ వశం అవ్వను ఫకీర్. అంటే నువ్వు కూడా లేడీ గెటప్ లో ఉన్న చంద్రగాడివా? పంచులేయడం ఫకీర్ కు కూడా వచ్చు రేస్మే. హలో ఫకీర్, నన్ను చూస్తే సింగిల్ అనుకుంటున్నావు. నా వెనకాల మింగిల్ బ్యాచ్ ఉంది. వాళ్ళందరూ వచ్చారంటే నీకు ఎంగిలే. లంగాలు లుంగిలేం కాదు. ఒకసారి పిలు, నీ రాకుమారుడు ఎవరో నేను చూస్తాను. పిలు. ధన్రాజ్, వేణు, చండి, రాఘవ, నన్ను కాపాడండి. రాజకుమారుడు పిలవమంటే రాజభటులను పిలుస్తున్నావేంటే నా కవచ కవచ కాకినాడ. నిన్ను వదలను. నన్ను కాపాడే నా రాజకుమారుడే లేడా? కవచ కవచ కాకినాడ. లేదంటే
కాదండి, మాది విజయవాడ అండి. ఈడేనా నీ అస్థి పంజరమును యువరాజు? కాదు, మా జబర్దస్త్ మేనేజర్ ఏడుకొండలు. 7 కొండల? ఇతన్ని చూస్తే కొండ చిప్ప ఎత్తుకెళ్ళే కోతిలా ఉన్నాడు. ఇతను 7 కొండల. ఇదిగోండి, కరెంటు తీగ కూడా నాలా సన్నగానే ఉంటదండి. దాన్ని తాకితే దానమ్మ షాకేనండి. ఏమిరా చెయ్యి అంత నల్లగా ఉన్నది? మొన్న ఓటేయడానికి ఊరెళ్ళాను కదండి, నా ఒక్క ఓటుతో ఎమ్మెల్యే గారు భారీ మెజార్టీతో గెలిచాడండి. ఒక్క ఓటుతో భారీ మెజార్టీ ఏమిరా నా కవచ కవచ కాకినాడ? అదేనండి, ఓటేద్దామని మిషన్ మీద చేయి పెట్టానండి, 50 ఓట్లు దడ పడిపోయాయండి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? రష్మి గారి కోసం నా ప్రాణాలు కూడా లెక్క చేయనండి. నువ్వు కత్తిని ఊపుతున్నావా? కత్తి నిన్ను ఊపుతుందిరా. అంటే భయంలో దేన్ని వదుపుతుందో నాకు అర్థం కావట్లేదండి. అంత భయం ఉన్నవాడివి కత్తి ఎందుకు తెచ్చావురా నా కవచ కవచ కాకినాడ? బయట దొరుకుతుంది, మీదేనేమో నన్ను తెచ్చానండి. ఇదిగోండి, మనకు గొడవలు ఎందుకండి, రష్మి గారిని పంపండి, రేపు పొద్దున్న ఎపిసోడ్ షూటింగ్ అండి. ఇంత తొందరగా ఇంకో యాంకర్ అంటే దొరకదండి పాప, అర్థం చేసుకోండి. నా కవచ కవచ కాకినాడ, ఈ అందాన్ని మెచ్చి తినిరా. హలో పకీర్ గారు, అది అన్నమండి. అనసూయ వెళ్ళిపోయినాక ఆడదైతే చాలని దీని పెట్టామండి, అంతేగాని అందం కాదండి. ఏడుకొండలు అంటే షూటింగ్ ఉందని నన్ను తీసుకెళ్ళడానికి వచ్చావు కానీ నన్ను కాపాడాలనే ఉద్దేశంతో రాలేదన్నమాట. నీ మీద నాకే ఉద్దేశం ఉంటుంది నా బొంత? అట్టాడు ఏడుకొండలు. పకీర్, నేను నీతోనే ఉంటా. నీ ఇంట్లో అంట్లు తోముతా, బట్టలు ఉతుకుతా, నువ్వు దొరలమంటే దొర్లుతా, బొర్లమంటే బొర్లుతా. ఏడుకొండలు వెళ్ళిపో. అలా అలా అంటారండి. ఎందుకంటే పకీర్ గారు ఇది ఒకసారి చూడండి. ఏమిరా అది నా పిచ్చి దింపక? అది అగ్రిమెంట్ అండి. 3000 ఎపిసోడ్ వరకు నా మొగుడు వచ్చి పంపమన్న పంపొద్దని తానే స్వయంగా సంతకం పెట్టిందండి. నేను 300 ఎపిసోడ్లకే సైన్ చేసింది. నేను 0 యాడ్ చేసుకున్నానండి. చాలా మందికి 0 యాడ్ చేసి 0 పెట్టానండి. ఈ విషయం మరి తెలియదండి. మా అక్క అనసూయ తెలివిగా తప్పించుకుంది, నన్ను ఇక్కడ ఇరికించింది. ఈ ఏడుకొండలు డ్యూటీ చాకరీ చేయించుకుంటున్నాడు. అయ్యో రష్మి గారు, మీరు ఓదార్చడానికి ఎవరు రారండి. ఇప్పుడు నా సినిమా అండి, మీరు వచ్చేయండి, వెళ్ళిపోతాం, షూటింగ్ ఉంది. ముందు పేమెంట్ పెంచితేనే వస్తా. పేమెంట్ మళ్ళీ పెంచమంటారంటండి. ఇదిగో ఫకీర్ గారు, ఇదిగో ఫకీర్ గారు, అది కాదండి, 2వ పేజ్ తర్వాత 3వ పేజ్ బాగా చదవండి. ఇలా ఊపితే ఏమి చదవాలరా? పిచ్చి చదువు, నువ్వే చదివి. అదేనండి, మధ్యలో రెమ్యునరేషన్ పెంచమన్నా మీరు పెంచొద్దు అని తానే స్వయంగా సంతకం పెట్టిందండి. మీరు చెప్పండి. ఏంట్రా చెప్పేది? మా గుహలోకి వచ్చి మీ డిస్కషన్, మీ జబర్దస్త్ డిస్కషన్ ఏంట్రా నా కవచ కవచ కాకినాడ? ఇప్పుడు ఏ గుహం పైన ఏ గృహం పైన మా జబర్దస్త్ డిస్కషన్ అనే ఇవన్నీ మాకు కుదరండి. రష్మిని పంపించండి, రేపు పొద్దున షూటింగ్ ఉంది. నా కవచ కవచ కాకినాడ. దిస్ ప్రాపర్టీస్ బిలాంగ్స్ టు మాయల ఫకీర్. ఏడుకొండలు నన్ను కాపాడు. పేమెంట్ అక్కర్లేదు, నా పేమెంట్ కూడా నువ్వే తీసుకో, నన్ను కాపాడు. అంతేనండి, ఆ మాట మీద ఉంటారు కదా, ఓ సంతకం పెట్టండి. ఇదిగో ఫకీర్ గారు, తనను పంపండి, తనను పంపండి. కాకినాడ. ఇదిగో ఫకీర్ గారు, ఇది కరాటే అండి, ఇది కుంఫ్ అండి, ఇది మట్కా అండి, ఇది గుట్కా అండి, ఇది మారా అండి, ఇది నారా అండి, ఇది యోగా అండి. తనను పంపండి. ముందు వీడి పని బట్టి తర్వాత నీ పని పడతా. నిన్ను మంత్రంతో నిన్ను ముగ్ధుని చేశాను రా. నేను చూడ్డానికే ఇలా ఉంటానండి, మంచి మంచాలకే ఇచ్చానండి. ఎందుకండి నా నరాలు మాత్రమే వీకండి, నేను కాదండి. ఏడుకొండలు ఏంటిది? మర్మకళ, మీకు కూడా ఏమంటారు ఒకటే. చూసారు కదండి, జబర్దస్త్ వాళ్ళ అండమాన్లో ఉన్న తీసుకొస్తానండి. చూసారు కదా నా మర్మకళ. ఇప్పుడు వేసుకోండి సాంగ్. పదారశ్మి. మరి మన జడ్జ్, సోలో జడ్జ్ నాగబాబు సార్. అంటే ఎట్లా దేంతో గీతో స్పూన్ తో గీకుతారా మేకప్? గెటప్ ముందు బాగుంది. ఫస్ట్ పాయింట్, రేష్మిని అతను బాగా ఎంట్రీ బాగా ఇచ్చాడు. ఏడుకొండలు నీకు బాగానే చూసుకుంటాడు, నీ చెక్ రైట్ టైంకి ఇస్తాడు. మనోడు ప్రెజర్ లేకపోతే ఎప్పుడు బాగా చేస్తాడు.
కెప్టెన్సీ ప్రెషర్ లేదు కదా ఇప్పుడు. చాలా బాగుంది, నైస్ గిఫ్ట్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటిక షాంపూల్లో ఇప్పటి వరకు వరల్డ్ లో 8 వండర్స్ ఉన్నాయి. 9th వండర్ మన జబర్దస్త్ అయిపోయిందండి. అంతేకాదు ఫారినర్స్ చూడడానికి క్యూ కట్టేస్తున్నారు. వాళ్ళని గైడ్ చేయడానికి వస్తున్నాడు మన ధన్రాజ్. లెట్స్ కాల్ అపాన్ ధన్రాజ్ అండ్ హిస్ టీమ్. నా పేరే రాజు, ఎం పేర్దా రాజు, మేరా నామ్ రాజు. మై నేమ్ ఇస్ ధన్రాజు. నేను ఒక గైడ్ అన్నమాట. చిన్నప్పుడు నాకు సరైన గైడెన్సీ లేదు కాబట్టి నేను గైడ్ అయిపోయాను. మా ఆవిడికి మంచి గైడెన్సీ ఉంది కాబట్టి నన్ను పెళ్లి చేసుకున్నాను. నాకు సరైన గైడెన్సీ లేదు కాబట్టి నేను మా ఆవిడని పెళ్లి చేసుకున్నాను. అనసూయకి సరైన గైడెన్సీ ఉంది కాబట్టి 2 పంచులేయంగానే ఫీల్ అయ్యి వెళ్ళిపోయింది. నీకు సరైన గైడెన్సీ లేదు కాబట్టి ఎన్ని తిడుతున్నా ఇక్కడ కూర్చునే. భక్తులకి బిర్లా మందిర్, బట్టలకి కళా మందిర్, ఆల్రౌండ్ గా జబర్దస్త్ రేటింగ్ లో టాప్ అని తెలుసుకున్నాను. ఇక్కడికి రావాలంటే ఎవరిని నొక్కాలని ఆలోచిస్తున్నాను. ఈ లోపల ఏడుకొండలు నా దగ్గరికి వచ్చాడు. తప్పమని ఆడిని నొక్కాను అనుకున్నారా? కాదు, ఆడే నన్ను నొక్కాడు. 700 తీసుకొని ఇక్కడ ధైర్యంగా నాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఏంటో అలా ఉంటుంది గైడ్ల పరిస్థితి. సరే స్టార్ట్ చేస్తా. గైడా 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 గైడా. ఫారినర్స్ వస్తున్నారు. Excuse me, I'm guide. Hi. How are you? Who are you? I am Jabardast guide. You mean Fishes Vikram guide? No, that is book stall guide. I'm only Jabardast guide. Wow, kick it a game show. It's only Khatana comedy show. Give me 1 second. Tell me. What about this tall guy? Oh, tall guy? Yeah. You know, yes, Liberty of Statue? Yeah, I know. Famous in USA. Yeah. Jabardast Nagababu sir famous. Next. Next one lady undali emaruba. Oh, lady. Roja auntie. Malaysia trip kelleru. 2 weeks back, only Roja auntie. Right now, MLA Roja auntie. MLA? Manchi Lakshanalu kaligina auntie. Who is she? Oh, she. You know best anchor? Best anchor? Best anchor? Yes. Best Arnal కింద తెలిపింది యాంకర్ మిగిలింది. What is this stage? ఓ స్టేజ్ గురించి చెప్పాలి కదా. మీకు ఈ స్టేజ్ గురించి చెప్తాను జాగ్రత్తగానండి. 3950 అడుగులు ఉంటుంది అనుకుంటా, అంత ఉండదు. జస్ట్ ఈ రెడ్ మార్క్ లో నుంచి స్కిట్ చేయాలి. జస్ట్ ఇటెల్నా ఫోకస్ అవుట్ అంటారు. మన స్కిట్ కట్ చేస్తుంటారు. అప్పుడప్పుడు మనకు తెలుసు అలాంటి స్కిట్స్ ఎన్నో కట్ చేశారని. ఇక్కడ 329 స్కిట్స్ చేశారు. దాంట్లో 200 సూపర్, 100 నో, 9 ధనాధన్ ధనరాజ్ ఇస్ ఫేమస్, 20 నో టెలికాస్ట్, అభి రీసెంట్. Oh, good. Hey, keep distance. వైఫ్ కాదా? Hey, she's my wife, man. ఓకే, కీప్ డిస్టెన్స్ అంటే నాకు అర్థం కాదు. ఇక్కడ is it a reality show? No, this is comedy show. Comedy show? Yeah. ఇక్కడ కామెడీ ఎవరు చేశారు? ఇక్కడ 6 టీమ్ లీడర్స్ వచ్చి కామెడీ చేద్దాం అనుకుంటూ ఉంటారు. Okay. అందులో ధనాధన్ ధనరాజ్. You know ధనాధన్ ధనరాజ్? I don't know. Dhanadhan. Hey, you don't know ధనాధన్? No, Very famous. No. One clue? You want clue? Yeah. No meat. Okay. Only bones. That fellow. Oh. You mean like this? Yeah, like this. Okay. Next. Venu wonders. Okay. Very blunders. Okay. What example? Meat? Yes. You know bathroom legs. Bathroom legs? Dotti kallu. Oh. Cross bead. Cross bead? No, yaar. Cross legs. No bead. What about that Chamak Chandra? Next. Adre Abhi? Pause. Next. ఇంకేదైనా ఉంటే చెప్పవే. Okay. What ఈ productions ఎవరిది? Jasmine Garland Production. You means? మల్లెమాల ప్రొడక్షన్. మీకు విషయం తెలుసా? Tell me. మా ఇంట్లో కార్ డ్రైవర్ భారతీయుడు. తీడు? Yes, వంటవాడు భారతీయుడు. తీడు? Yes, మా పిల్లలకి చదువు చెప్పేది భారతీయుడు. తీడు? అలాగే మీ పిల్లలకి అన్నది కూడా భారతీయుడే. Very comedy person. Yeah. Okay, that's why Indians I like very much. Just come. No. What? Why? I am Indian. నమస్కారం. Namaskaram.
Very good, very good. I like these cultures. Namaskaram. No, I am Indian. Please come. No problem. Hey, no. Keep distance. Wife keep a rendu ఒకటి చెప్పా. Hey, she's my wife, man. Okay. I want one picture, please. One photo. Oh, you want one picture? Yes. Okay, no problem. Yes. Come on, you come here. Okay. You take picture, no problem. Yes, my photo. Oh, Nick got a photo. No problem. You go. Ready? Wow. Ready? Close. No. Hands. No. ఇంకా ఫేస్ కొంచెం బ్రైట్ గా. Yes. Take. Oh, super. Oh, nice. Oh, thank you. Where is my photo? Front camera, yeah. Any doubts of Jabardast? No doubts. All doubts clear? No doubts. Okay. I want cash, huh? You want cash? Yes. Saturday, 9:30. Okay. Cash program లో సుమా మీకు ఇస్తుంది, తీసుకోండి. సుమా గారు రాజు గనకల్ గారికి ఏమి ఇవ్వరు, నాకేమి ఇస్తారు? నాగబాబు సార్ గైడెన్స్ అవసరమా? చాలా అన్నిసార్లు ప్రతి స్కిట్ హైలైట్ చేయటం చాలా కష్టమైన పని. నీవు ఎప్పుడు కూడా బెస్ట్ ఇవ్వగలుగుతావు నమ్మకం నాకు ఉంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటిక షాంపూల్లో ఇప్పుడు సినిమా మొత్తం దాదాపు పూర్తయి ఒక్క సీన్ మిగిలి ఉండగా హీరోయిన్ జంప్ అయిపోయింది. అందుకే కొత్త హీరోయిన్ తో షూట్ చేస్తున్నారు. మరి కొత్త హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ అద్రేయవి ఎన్ఎస్టీ. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సింగు సింగు నీతో సిటీ కొట్టిన మామా మామా సార్ వామో సార్ పోయింది సార్. అరే సినిమా రిలీజ్ కాకుండా పోయిందంటావేంట్రా? సార్ పోయింది సార్. మన సినిమాలో చేసే హీరోయిన్ పోయింది సార్. సినిమా మధ్యలో అయిపోతే పరిస్థితి ఏంటిరా? ఇప్పుడు సినిమా మధ్య లేకపోతే పరిస్థితి ఏంటి? ఓ షిట్. సార్ ఒక ఫిగర్ బుక్ చేయనా సార్? సార్ నమస్తే సార్. సినిమా పోయి బాధపడతా అంటే ఫిగర్ బుక్ చేస్తాంట. ఫిగర్ కోరితే వెళ్ళి అవతల పడతావు. ఫిగర్ అంటే ఫిగర్ కాదు సార్, హీరోయిన్ బుక్ చేయనా అంటున్నా. పిలు. అమ్మా చెక్కముక్కి. అమ్మా చెక్కముక్కి. ఓ చెక్కముక్కి. అమ్మా రావమ్మా చెక్కముక్కి. Yeah. Are you ready? Come. Do it now. Are you sit on your mark? Come take the phone. Come take the phone. Oh my God! ఎవరు నన్ను ఇక్కడ పిలిచింది? ఇక్కడ కెమెరామెన్. ఇక్కడ డైరెక్టర్. డైరెక్టర్ నేను బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నా. బ్లెస్సింగ్స్ ఇస్తా. సరే ఒక సీన్ నువ్వు యాక్ట్ చేసి చూపించాలి మాకు. సీన్ యాక్ట్ చేయాలా? ఓకే మేకప్ దాదా. అసలు సీన్ ఏంటో చెప్పలేదు కదా. నిన్ను ఒక మగవాడు మోసం చేశాడు. ఈ మగవాళ్ళు ఎప్పుడు ఇంతే, మమ్మల్ని మోసం చేస్తూనే ఉంటారు. ఒక మగవాడు నిన్ను మోసం చేశాడు. నీ ఫీలింగ్ వ్యక్తపరచమ్మా. ధనరాజ్ అనుకోనా? రెడీయా? యాక్షన్. ఏ ధనరాజ్, నువ్వు నన్ను మోసం చేసి వెళ్ళిపోతే ఊరుకుంటాను అనుకున్నావా? నువ్వు లేకపోతే నేను లేనురా. ఫీల్ యాడ్ చేయి తల్లి. ఫీల్ యాడ్ చేసి చెయ్యి. మీకు ఫీల్ కావాలా? రెడీ. ఓకే ఫీల్ కదా. ఫీల్. మేకప్ దాదా. ఓరిని ఏసాలు. ఇంకా స్టార్ట్ అవ్వాలి అప్పుడు మేకప్. రెడీయా? ఓకే ఫీల్ యాడ్ చేయాలంతే కదా. ఫీల్ యాడ్ చేయి. ఏ ధనరాజ్, ఫీల్ తో నువ్వు వదిలిపెట్టిపోతే ఫీల్ తో నేను వదిలిపెట్టి ఉంటాను అనుకున్నా. డైలాగ్ మధ్యలో అదేంటి ధనరాజ్ ఫీల్ తో అది ఫీల్ ఆ మధ్యలో ఫీల్ ఏంటమ్మా? మీరే కదా ఫీల్ యాడ్ చేయమన్నారు, అందుకే మధ్యలో యాడ్ చేశాను. అసలు మనం చెప్పేదానికంటే తనకేమొచ్చు ఒకసారి. కరెక్ట్. నీకేమొచ్చమ్మా? నీకేమొచ్చు? నాకు నవరసాలు వచ్చు. ఏది చేచి రెడీ. నేను నవరసాల పేర్లు చెప్తాను. ఓకే మీరు ఒకసారి యాక్ట్ చేసి చూపెట్టండి. రెడీ. ఓకే.
మేకప్ బాబా ఓరిని ఏసాలు ఓకే ఓకే రెడీ నవరసాలు కమ్ ఆన్ రెడీ ఓకే కమ్ ఆన్ నవరసాల పేర్లు చెప్పు ఓకే హాస్యం శృంగారం అద్భుతం బీభత్సం భయానకం రౌద్రం వీరత్వం కరుణ శాంతి ఎన్ని చేసావమ్మా నువ్వు 9 ఎక్స్ప్రెషన్స్ 9 జ్యూసెస్ నాకేంటి ఒకటే కనిపించింది ఒక్క ఫేస్ లో ఎన్ని జ్యూసెస్ కనిపిస్తారా నీకు ఇదిగో అలా కాదు కానీ మా ఓ డైలాగ్ చెప్తాడు దాన్ని నువ్వు ఇవిని చెప్పు ప్రాంప్టింగ్ ఐ లైక్ ఇట్ అమ్మా రెడీ సార్ చేస్తున్నా సార్ బాబు నాగబాబు దండరాజులా సన్నగా లేనని వేణులా నల్లగా లేనని చంద్రలా ఎగిరి తన్నలేనని రాఘవలా వెజిటేరియన్ జోకులు చేయలేనని చంద్రని నువ్వు డైలాగ్ చెప్తున్నావా కిరాణా కొట్లో సామాన్ చదువుతున్నావు బాబు నాగబాబు బాబా నాగబాబా బాబా కాదు బాబు బాబా నాగబాబా దండరాజులా సన్నగా లేనని ధనరాజులా సన్నగా లేనని వేణులా నల్లగా లేనని వేణులా నల్లగా లేనని చంద్రలా ఎగిరి తన్నలేనని చంద్రాల ఎగిరి తన్నలేనని కట్ 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 ఆపే 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 ఓ తల్లి నీ దండం పెడతా ఆపు ఓ తల్లి నీకు దండం పెడతా ఆపు ఓరి ఆపండి రా రేయ్ ఒరేయ్ మీరు ఆపకండి నీ కాళ్ళు మొక్కుతారా రేయ్ మీ కాళ్ళు మొక్కుతాను రా ఆపండి ఆపకండి అంటావేంటి నువ్వేం చేస్తావమ్మా నేను నవరసాలు పండించి కాదు ఆ పండించేదానికి ముందేం చేస్తావు మసాజ్ చేస్తా అమ్మ నీ సిగ్గు అరే నువ్వేం చెప్పావురా అంటే నాకు బాగా మసాజ్ చేసింది హీరోయిన్ కూడా బాగా చేస్తాదని చెప్పినవారా నువ్వు నువ్వేంటి ఏంటంటే నీ వాకింగ్ స్టైల్ నీ కథ నువ్వెవరు నువ్వు హీరోయిన్ పని చేస్తావనే అంటే సిక్కు ఏంటిది ఏంద్రా ఎక్స్ప్రెషన్ ఏంట్రా నీ కొట్టు కమాన్ కొట్టు కమాన్ కొట్టు కమాన్ కొట్టు 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 కమాన్ జీవితం కొట్టు నా జీవితం మొత్తం ఆగం చేసి 1 సెకండ్ మేకప్ బాబా వద్దు తల్లు మీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు నాకు వద్దులే అమ్మా, నువ్వు తెలుసుకో. ప్లీజ్ నేను నవరసాలు పండిస్తానమ్మా నవరసాలు చెప్పు ఒకసారి. హాస్యం శృంగారం అద్భుతం బీభత్సం భయానకం రౌద్రం వీరత్వం కరుణ శాంతి చూసారా ఓరి మీ వేషాలు నాగబాబు సార్ ఫైనల్ గా సైన్ చేస్తున్నారా లేదా మీ నెక్స్ట్ సినిమాకి బాగుంది, నైస్, ఎంటర్టైన్ చేశారు బానే. ఇంకొంచెం ఎక్స్ట్రా పంచెస్ పడితే బాగుండేది, బట్ గుడ్, బాగుంది, నైస్. వెల్ డన్ టీమ్ లీడర్స్, గెట్ అప్ రౌండ్ జబర్దస్త్ గా జరిగింది. అయితే మన జబర్దస్త్ జడ్జ్ కోర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? నాగబాబు సార్ రెడీ? యా రెడీ. ఓకే బాయ్స్ రెడీ? రెడీ, నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, డేట్ రెడీ, ప్లేస్ రెడీ, పెళ్ళాడుకుందాం ఇష్టపడి. So let's begin with Dhanadhan, Dhanraj and team. Nagbabu sir, concept ki meer ichche scores, performance ki meer ichche scores, Chamak Chandra and team. Rocket Raghava and team ki meer ichche scores, Venu Wonders and team. Nagbabu sir. Sir. My favorite. Charaki Chanti and team. Nagbabu sir. సో ఈసారి ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇది పంచుదాం అనుకుంటున్నాం ఇద్దరికి. వేణు వండర్స్ అండ్ రాకెట్ రాఘవ. Venu Wonders and team and Rocket Raghava and team గెలుచుకున్నారు 500
విన్నర్ ఆఫ్ ద డే అనిపించుకున్నారు. అయితే పోజ్ ఎలా చేస్తారు? లైఫ్ అనేది స్టైల్ గున్న జీన్స్ ప్యాంటురా చిలుకులన్నీ ఉన్న డోంట్ కేర్ చిలుకు వన్న షాంపెన్ నురగ లెక్కలో ఆల్ ద టైం జోష్ పొంగాలే. సూపర్ గా ఎంజాయ్ చేసుకున్నారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ సేమ్ టైం సేమ్ ఛానల్. Until then we love you and keep remembering us because we are the one and only Zabardast people. Bye bye, good night. అడిగి అడగలేక ఒక మాటే అడగనా ఏమనుకోకే. వస్తారా తమ్ముడు తోడొచ్చిన అనియా నా పరిస్థితి ఎలా ఉంది తెలుసా? గలగల పారుతోన్న గోదారిలా ఆగదు ఆగదు ఆగితే సాగదు. అదే లోన్ పెట్టుకుంటే ఈఎంఐ కట్టుకో. ఎవడొద్దన్నా నిన్ను? ఈఎంఐ గెలుస్తాడా లేదా అని అందరిలో ఉత్కంఠ రేపుతున్నటువంటి ఇండిపెండెంట్ క్యాండిడేట్ శ్రీ వేణు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. సార్ ఏం చేస్తున్నారండి? మీరే కదా వేదికను అలంకరించమన్నారు. బంగారం బంగారం ఏంటమ్మా ముసుగు తీయొచ్చు కదా. అబ్బా నాకు తిగ్గేస్తుంది బాబాయ్. తిగ్గేంటి? అబ్బా తిగ్గు నువ్వు స్వయంవరంలో ఇలాగే ముసుకేసుకున్నావు, తాళి కట్టేటప్పుడు ఇదే ముసుకేసుకున్నావు, ఇప్పుడు శోభనం రోజు కూడా ముసుకేనా? ప్లీజ్ తీసేవా. దేవుడా నువ్వు లేవని ఎవరు చెప్పారు? నువ్వు ఉన్నావు. 9 తర్వాత నాకు మందు కావాలని నీకు తెలుసు, మందులో సోడా కావాలని నీకు తెలుసు, సోడా తర్వాత మంచింగ్ కావాలని కూడా నీకు తెలుసు. ఇవన్నీ కొనడానికి డబ్బులు కావాలని నీకు ఎందుకు తెలియదురా నా దేవుడా? ఏం కావాలరా? ఐ వాంట్ రొమాన్స్ విత్ దయ్యం. దయ్యంతో రొమాన్స్ అంటావేంట్రా దరిద్రుడా? నేను ట్రెండ్ ని ఫాలో అవను, ట్రెండ్ ని సెట్ చేస్తా. చామంతి పూబంతి చామంతి పువ్వా నీకు బంతి పుల్ల మేడ కట్టినా. మరి చిత్రం రాక్షసుడు చిత్రం నుంచి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. రెడీ? 5 4 3 2 1 గో.